ఏంటి అలా తిప్పేస్తున్నాడు? ఏంటా ముసలాడి ఈ వయసులో? అమ్మో, మనం పోటీ వెళ్ళగలంటాం అతనికి. ప్రతిరోజు ఇలా కర్ర సౌండ్ చేస్తా ఉంటారండి. అలాగా? బాబు గారు మీకు మంచి వార్త అండి. ఏమిటమ్మా విశేషం? మన నిర్మలమ్మ కొడుకండి, అదే కోటయ్య గారి మనవడు బాబు. నమస్కారం. ఏది మన కోటయ్య గారి నిర్మలమ్మ కొడుక? అవునండి, సోమయాజులు గారని మీ తాతగారి తర్వాత అంతటి వారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేనాయనా, అవును మీరు ఇదివరకు నా దగ్గరకు వచ్చారు కదా? అదో పెద్ద స్టోరీ అండి. అడ్రస్ కనుక్కోమని నేనే పంపించాను. మీరేమో అయ్యయ్యో, పొరపాటు జరిగిపోయింది. తప్పు మాదేనండి, మిమ్మల్ని ఏమో కంపోజ్ చేసి. కంపోజ్ కాదు, కన్ఫ్యూజ్. సారీ. సారీ కాదు, సారీ. అందుకే నీ వైఫ్ నీకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. నోర్మై. చాలా సంతోషం బాబు. మీ తాతగారిని తలవని రోజంటూ ఉండదు మాకు. అవునండి, ఆ మహానుభావుడు అంతగా మా హృదయాల్లో నిలిచిపోయాడు. మాకు కూడా అంతే. ఆ కనిపించేదే బాబు మా ఇల్లు. చాలా బాగుందండి. దారి బాగా లేదు, చూసుకుని నడవండి. కోటయ్య గారు మహానుభావులు. అరిటాకులో తప్ప అన్నం తినేవారు కాదు. ఏం కంచంలో తింటే రాదండి? అబ్బా, అరే నాకు అది అలవాటే. Of course. అరిటాకు లేకపోతే ఆ పూట అసలు అన్నమే ముట్టను. అలాగా? కొబ్బరాకులన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. సంతోషం. అది ఇలా ఇచ్చేస్తే అరే బాబు, అరిటాకులు వేయండిరా. ఏటి ఇడాకులు ఇస్తావా? క్రితం నెల 364 బుల్లెట్లు కొన్నాం సార్. మావయ్య గారు, ఎవరి బిచ్చగాళ్ళు? జై హింద్. ఇద్దరిలో ఒకరు మాత్రం మీ అల్లుడు గారు. మావయ్య గారు. ఏంటిది? ఎవరి బిచ్చగాడు? ఇతను బిచ్చగాడు కాదు మావయ్య గారు, నా ప్రాణాలు కాపాడిన దేవుడు. ఏం జరిగిందండి? బ్యాంకులో డబ్బులు డ్రా చేసి నేను తిరిగి వస్తుంటే 10 మంది రౌడీలు కత్తులతో నా మీద పడి ఈ విధంగా నన్ను కొట్టబోయారు. అంతే, ఎక్కడి నుంచో ఇతను వాళ్ళ మీదకి దూకి అంతే వాళ్ళని చితక బాధేసి నన్ను కాపాడాడు మామయ్య గారు. అలాగా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? నేను పని పాట లేని నిరుద్యోగి, కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నా. ఎవరైనా అబ్బాయిలో ఉంటే వాళ్ళని కాపాడుతా. నువ్వు కాపాడింది మా అల్లుడు గారిని కాదు బాబు, మరి నా కూతురు మాంగళ్యాన్ని. అవునా? అటువంటి నీకు ఉద్యోగం లేకపోవడమా? అంచేత మీరు ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తారేమో, ఓ 100-200 పారిస్ పంపించేయండి. కాదలుడు గారు, ఇతను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుందాం. ఆ ఉద్యోగం నాది, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వేసుకుందాం మావయ్య గారు. ఓకే. ఆనందం. 9 బావు తొక్కలే. అమ్మో, 9 బావు అయిందంటే మా తొక్కలో కాలంతా ప్యాకెట్ బదులు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని తక్కువ. అమ్మో, ఆయన లేచినట్టున్నారు. ఏమే, ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం నుంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తేను వస్తే మొగుడు సేవది ఏముందిలే, తొక్కలో దాన్ని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో, అవే మాటలండి. అయ్యో, అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా, ఏం చేస్తున్నారా? వెరీ గుడ్, బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే, తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. గుర్తొస్తుందండి. ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి, కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ చోటు కావాలి. ఇంకేంటి? ఇంకా ఫారెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫారెక్స్ ఉండే. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. 3. ఇదిగో పాలసీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు.
ఇందాక బేబీ పాస్ పోసింది, ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు, అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా, నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా? అంతేలే, మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వు రామా ఆనంద్ కూతురా, నువ్వు నాకు మాట్లాడితే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా, నేను వచ్చేస్తాను రా. రే ఇదిగోరా పౌడర్ డబ్బా అది. రే సుధా, రే ఆగరా అంటే